మిథున రాశి కృష్ణం వందే జగద్గురం శ్రీ కనకదుర్గే జయ కనకదుర్గే. మనకి మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2026 తారీఖు వరకు జరిగే ఉగాది వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఆదాయ వ్యయాలను కనుక మనం మిథున రాశి వారికి చూసుకుంటే 14 ఆదాయాలనే వ్యయం 2 ఉన్నాయి. ఎంత ఆదాయం అండి, అసలు తిరుగులేని ఆదాయం అన్నాడు. ఖర్చు పిసనారు లేకపోతారు మీరంతా కూడా, 2 ఉంది. ఇకపోతే రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఎంతవరకు అసలు మిమ్మల్ని తెగ గౌరవించేస్తారు అంతా కూడా. ఎవరింటికి వెళ్తే వాళ్ళకి పీటలేసి కూర్చోపెడతారు, కుర్చీలేసి కూర్చోపెడతారు. అంత బాగుందన్నమాట. అసలే మనకి ఈ యొక్క రాజు రవి అవుతున్నాడు, మంత్రి చంద్రుడు అవుతున్నాడు, మళ్ళీ సైన్యాధ్యక్షుడు చక్కగా రవి అవుతున్నాడు. వీటి వల్ల మీకు అసలు మిథున రాశి వారికి ఇంకా తిరుగు లేదు అని మనం చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ మనకి జరుగుతున్నది ఏమిట్రా అంటే, ఈ యొక్క మిథున రాశి వారికి శని 10, 9 ఇళ్లలో సంచారం చేస్తాడు. సువర్ణమూర్తులుగా, అలాగే లోహమూర్తిగా కూడా కొంతకాలం ఉత్తరార్ధంలో పూర్వార్ధంలో ఉంటారు వీళ్ళు. అలాగే గురుడు ఏం చేస్తాడంటే జన్మంలోకి వస్తున్నాడు లోహమూర్తిగా. రాహుకేతువులు ఇద్దరు కూడా 9, 3 ఇళ్లలో తామరమూర్తులుగా ఉన్నారు. కాబట్టి మనకి ఏం జరుగుతుందండి అని అంటే, ఈ యొక్క రాశి వారికి మనకి గురుబలం తగ్గిపోయింది. క్రిత సంవత్సరం అంతా కూడా మనము రాహుబలం, ఈ గురుబలం లేదు. అందుకనే పోలీస్ స్టేషన్లు, కోర్టులు వెళ్ళాము. మరి ఈ సంవత్సరము అనారోగ్యం, కొంచెం ఇండైజెషన్ అది. అంటే మీరు బిర్యానీలు, మటన్లు, చికెన్లు ఇలాగా స్పైసీ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు ఈ యొక్క మిథున రాశి వారు. కొంచెం ఆహార వ్యవహారాల్లో కొంచెం మీరు పార్టీలకి వీటిలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఈ మిథున రాశి మహిళలు మరి వీళ్ళంతా కూడా స్నేహితుల వల్ల మీరు పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కమ్యూనిటీలు అని చెప్పి, తర్వాత పార్టీలు అని చెప్పి ఇలాగా లేనిపోనివన్నీ కూడా అవతల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు చెప్పడం జరుగుతుంది. మీకు మరి డెసిషన్ మేకింగ్ పవర్ మీకు లేదు కాబట్టి కాస్త మీరు వాళ్ళ మాటలు విని చెడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మిథున రాశి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆడవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి దూరంగా పొండి. మీరు ఈ విధంగా మీరు కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మీకు కేతువు సింహరాశి ప్రవేశం చేసిన తర్వాత ఇక ఈ మిథున రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు తిరుగు లేదు అని చెప్పాలి. ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఇక జీవిత భాగస్వాములతో మీకు అనురాగం అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది, గురుబలం ఎప్పుడైతే లేదో మీకు. అందువలన ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళు వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. స్వీట్ షాపులు, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని లాభాలు గడించేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. ఇకపోతే భర్త మీ పైన విరక్తి చెంది మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. తీర్థయాత్రలన్నీ కూడా రకరకాల ఊర్లు మీరు తిరుగుతారు. ఆత్మీయులు, నిజమైనటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వల్ల కానీ, మీ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళు దూరం వెళ్ళిపోవడానికి అవకాశాలు, ఇదొక్కటే మైనస్ పాయింట్ మీకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మనము ఎక్కువ తలనొప్పి, తర్వాత గర్భసంచి సమస్యలు, ఇవన్నీ కూడా యూరినరీ బ్లాడర్స్లో స్టోన్స్, ఇలాంటి సమస్యలతో మీకు సతమతం అవడానికి ఈ యొక్క మిథున రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు అంతా కూడా ఆడవారు కాస్త ఇంకా మనశ్శాంతి అనేటటువంటిది రావాలి, ఫ్రీడమ్ అనేటటువంటిది ఎక్కువగా కోరుకుంటారు. ఈ మిథున రాశి వారంతా కూడా మనము బటర్ఫ్లైస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరితో అయినా సరే 10 రోజులు స్నేహ సంబంధాలు కనుక మెరుగుపరుచుకున్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ వెంటనే మనకి వాళ్ళందరినీ కూడా మనం విరక్తి చెంది బోర్ కొట్టేసి వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు రాహువు మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి కాస్త అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలా. అలాగే ఈ యొక్క
కమిషన్ ఏజెంట్స్లు, మార్కెటింగ్ ఏజెంట్లు వీళ్ళంతా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బిల్డర్లు, రియల్టర్స్, ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీ పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వాటిని మళ్ళీ మీరు తనఖా పెట్టుకొని మరి వేరే గవర్నమెంట్ వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని మీరు సొంత కవిత్వాలు చేసి ఈ యొక్క రాశి వారు డబ్బులు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా మెలుక్కుంటే మంచిదన్నమాట. తీర్థయాత్రలు బాగా తిరుగుతారు. ఫారిన్ ట్రిప్స్ మీరు బాగా వెళ్ళడం అనేటటువంటిది తెగ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి పిల్లల బెడద అనేటటువంటిది లేదు. అంటే పిల్లల నుంచి మీకు కాస్త కొంచెం స్వల్పమైనటువంటి తలపోట్లు తేవడమే కానీ ఏదో ప్రేమ వ్యవహారాలనో లేకపోతే ఎలూప్మెంట్లోనో ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలు చేయరన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశివారు అత్యద్భుతంగా మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా సాధించుకొని మీరు తలెత్తుకొని బ్రతికేటటువంటి ఈ యొక్క రోజు మీకు రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే, మనకి గురుబలం లేదు కదండి. అందువలన గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని మరి ఆ పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ఈ గురుబలాని కోసము చక్కగా శనగలు ఇవన్నీ కూడా దానం చేసిన తర్వాత కొంచెం కుక్కలకి, నల్ల కుక్కలకి అన్నం పెట్టడం అనేటటువంటిది మీరు చేయాలి. అలాగే జమ్మి చెట్టును ఒకటి వేరుకోండి. జమ్మి చెట్టుకి ప్రతిరోజు కూడా నీళ్లు పోయండి. మరి ప్రతిరోజు కూడా ఒక బకెట్ నీళ్లు పోసి మరి చక్కగా ఈ యొక్క శనివారం నాడు మీరు ఈ అమ్మవారికి ఈ యొక్క చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క రాశి వారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి అరుసుల్ని వేసి పేదవారికి, అవధూతలకి మీరు పంచినట్లయితే ఇంకా బాగుంటుందన్నమాట. వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళు, మీరు ఎంత బాగా చేసినా ఒక దానికంటే ఎక్కువ తినరు, ఇలాగ విసిరేస్తారు. కాబట్టి ఈ విషయంలో కంజూసితనం చేయకుండా తేయండి. మీ అరుసులు మకిలి మీకు తిరిగి వచ్చేస్తాయన్నమాట. అలాగే ఈ జమ్మి చెట్టు చుట్టూ తిరగడము, జమ్మి చెట్టుకి ఈ యొక్క అరిసెల్ని మీరు నైవేద్యం కింద పెట్టడము వల్ల బ్రహ్మాండమైనటువంటి మార్పు అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.